లక్ష్మీనారాయణ స్వరూపమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భూదానం చేయటం ద్వారా 16 తరాల వారు తరిస్తారని, భూదానం ఆవశ్యకతను జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ఆగమ విభాగాధిపతి, టిటిడి ఆగమ సలహాదారులు వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు భక్తులకు వివరించారు. స్థానిక బాలాజీరావుపేట ప్రియా డిలక్స్ ఎదుట నారాయణ అష్టాక్షరి క్షేత్రంగా రూపుదిద్దుకున్న కోట బద్రీనాథ్ గుప్తా స్థలం నందు శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృత కార్యక్రమం 49వ శనివారం ఘనంగా ముగిసింది. శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం లక్ష్యంగా 7 కొండల స్వామికి 7 శనివారాలు శ్రీ వెంకటేశ్వర గానామృత సేవ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్యులు శ్రీ వెంకటేశ్వర గానామృత సేవ నిర్వహణ పట్ల ట్రస్ట్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఆలయ వ్యవస్థ ప్రాధాన్యతను ఆయన వివరించారు. సర్వ ప్రాణులలో నరజన్మ ఉత్తమమైందని, ప్రతి భక్తుడు శరణాగతి తత్వం అలవర్చుకోవాలన్నారు. మనుధర్మం ప్రకారం ధర్మబద్ధమైన సంపాదనలో రూపాయలు 16 పైసలు ధర్మం చేయాలని చెప్పారు. దైవ సన్నిధానంలో పొందే ఆనందానికి అవధులు గాని రూపం గాని లేవని, ఆ ఆనందం అనుభవం ఇచ్చే అనుభూతి అన్నారు. కళ్యాణ వెంకటేశ్వర ఆలయం ద్వారా శ్రీమన్నారాయణుడే ఈ ప్రాంగణంలో కొలువై ఉంటారనే భావన వ్యక్తం చేశారు. ప్రకృతి పురుషులైన లక్ష్మీనారాయణుల దివ్యానుగ్రహం ఉంటేనే అన్ని విధాలుగా స్వామి సేవ చేసుకునే భాగ్యం లభిస్తుందన్నారు. ఏడుకొండల స్వామి ఆలయ నిర్మాణ సంకల్పంలో అందరి భాగస్వామ్యం ద్వారా త్వరలోనే కార్యరూపం దాల్చనుందని పేర్కొన్నారు. ఆగమ ప్రకారం అవన్నీ సక్రమంగా ఉన్నాయని, నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రం మహాక్షేత్రంగా ఫరిడబిల్లనుందని అన్నారు. కార్యక్రమంలో 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు ఆత్మీయ అతిథిగా పాల్గొని స్వామి సేవలు తరించారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఏడుకొండల స్వామికి 7 శనివారాలు ఘనంగా పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం స్వామివారికి ఉదయాస్తమ సేవా కార్యక్రమాన్ని ఇదే ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుప్రభాత సేవ నుండి పవలింపు సేవ వరకు తిరుమలలో నిర్వహించే తీరుగా స్వామివారికి అర్చనాది కైంకర్యాలు ఉంటాయని, భక్తులు 50 మంది కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలను తిలకించి ట్రస్ట్ లక్ష్య సాధనలో భక్తులు తమ శక్తానుసారం సహకరించాలని కోరారు. తొలుత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి, శ్రీ వెంకటేశ్వర స్వామికి సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ నేతృత్వంలో మహిళలు విశేషంగా పూజలు నిర్వహించి గానామృతాన్ని భక్తి శ్రద్ధలతో ఆలపించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, గుడివాడ బాలకృష్ణ, జంజం రామారావు, ట్రస్ట్ జీవితకాల సేవా సభ్యులు మాజేటి వెంకటేష్, కట్టమూరి రమణకుమార్, తుమ్మలపేట శ్రీనివాసులు, అంబటి శ్రీనివాసరావు, సుగ్గుల మల్లికార్జునరావు, గోలి సోమశేఖర్, సంకీర్తన బృందం సభ్యులు, ట్రస్ట్ సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇది స్వామి యొక్క సందర్శనం. మీకు తెలిసినటువంటి విషయమే, నేనే కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గజేంద్ర మోక్షం. గజేంద్రుడు లోపల చక్కగా సరసల్లాపాలు ఆడుతూ ఉన్నాడు నీళ్ళల్లో. ఇదంతా లోపల మకరం కనిపెట్టి లోపలికి లాగటం మొదలుపెట్టింది. ఇది కూడా బయటికి లాగింది అంట. రెండు కూడా తగినటువంటి శక్తియుక్తులతో పోరాడారు. చివరికి అయిపోయింది, టాబులు తప్పే. శరీరం అంతా కూడా దసిపోయింది, అలసిపోయింది. చివరికి ఏమవుతుంది, మళ్ళీ ఏదో నేను బతకాలి, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ఏనుగులతో ఆడుకోవాలి అని చెప్పి అది అనుకోకుండా స్వామి యొక్క ఉనికిని ప్రశ్నించింది. అసలు ఎవరు ఈ మొత్తం అండపిండ బ్రహ్మాండాన్ని కాపాడేవాడు ఎవరు? అసలు ఏంటి చేసేది? సృష్టి స్థితిలయ కర్త ఎవరు? అందరూ ఎవరో ఉన్నారు, భగవంతుడు ఉన్నాడు అందరూ చెప్పారు. ఇప్పుడు నా పరిస్థితి అయిపోవచ్చు, వెళ్ళిపోయేటువంటి సమయం, నాకు ఒక చిన్న కోరిక అని భగవంతుణ్ణి త్వమేవ మాతాచ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ. తండ్రివి నీవే, తల్లివి నీవే, దైవం నీవే, భోగం నీవే, భాగ్యం నీవే, ఐశ్వర్యం నీవే. ఎవరి చేయి మొత్తం అంతా కూడా ఈ ప్రకృతి అంతా నడుస్తూ ఉందో ఆయన్ని నేను ఒక్కసారి చూడాలి. ఈ కొలనులో ఉండేటువంటి ఒక తత్వాన్ని నేను ఇసిరి వేస్తున్నా. అది కింద పడేటువంటి సందర్భంలో ఆయన పాద పద్మాల మీద పడుతున్నటువంటి భయం నాకు ఒక్కసారి కనిపించాలి. నిజంగా ఆయన అనేటువంటి వాడు ఉంటే ఆ సన్నివేశం నాకు కనిపించి నేను వెళ్ళిపోవాలి. ఇదే నేను కోరిక. నారాయణుడు లక్ష్మీదేవి భూదేవి సమేతంగా శ్రీమన్నారాయణ ఇక్కడికి రాబోతున్నాడు త్వరలో.
అందులో సందేహం లేదు. దానికి అందరికీ కూడా మీరందరి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మీరందరినీ కూడా స్వామివారు దివ్యమైనటువంటి అనుగ్రహం అనేటువంటి కలుగుతుంది, ఆనందం అనేటువంటిది మీ కుటుంబానికి అంతా కూడా కలుగుతుంది. స్వామి యొక్క నిదర్శనం అంటే ఈ యొక్క కార్యక్రమం ముగింపు కార్యక్రమాలు ఎలా చేయాలని మాకు తలపు చేస్తే ఉదయాస్తమాన సేవా కార్యక్రమం పౌర్ణమి పర్వదినాన్ని మనకి వెంకటేశ్వర స్వామి అందించారు. దానికి ఏ విధంగా కార్యక్రమం స్వామి కైంకర్యం నిర్వహించుకుంటామో అలాగే శ్రీమన్నారాయణుడిగా భావించి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన పండితులుగా వ్యవహరించినటువంటి వేదాంతం జగన్నాథాచార్య గారి యొక్క మనవడు వేదాంతం శ్రీ విష్ణు భట్టాచార్య గారు, ఆయన ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆగమ సలహాదారులుగా కాకుండా దేవస్థానం ప్రచురింపజేసేటువంటి పంచాంగాన్ని కూడా వారే రాసేదన్నమాట. అటువంటి గొప్ప మహానుభావుడు ఈ రోజున మన యొక్క ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకు రావడం